ఒక చిన్న కథ. ఒకప్పుడు ఒక సాధువు తన ఆశ్రమంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆయన శిష్యులలో ఒకడు స్వతహాగా కొంచెం కోపిష్టి ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, గురూజీ, మీరు ఎవరిపైనైనా కోపం తెచ్చుకోకుండా మంచిగా ఎలా ఉంటున్నారు? మీ మంచి ప్రవర్తన యొక్క రహస్యమేమిటో దయచేసి మాకు చెప్పండి. సాధువు అన్నాడు, నా రహస్యం నాకు తెలియదు, కానీ నీ రహస్యం నాకు ఖచ్చితంగా తెలుసు. నా రహస్యమా? ఏమిటి స్వామి? ఆశ్చర్యంగా అడిగాడు శిష్యుడు. వచ్చే వారంలోపు నువ్వు చనిపోతావని తెలిస్తే బాధపడతావు అన్నాడు సాధువు విచారంగా. వేరే ఎవరైనా ఇలా చెప్పి ఉంటే శిష్యుడు దానిని హాస్యాస్పదంగా తోసిపుచ్చగలిగేవాడు. కానీ సాధువు నోటి నుండి వచ్చిన దానిని ఎవరైనా ఎలా ఖండించగలరు? శిష్యుడు విచారంగా గురువు ఆశీస్సులు తీసుకున్న తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి శిష్యుడి స్వభావం పూర్తిగా మారిపోయింది. ఆయన అందరినీ ప్రేమగా చూసేవాడు. ఎవరిపైనైనా ఎప్పుడు కోపం తెచ్చుకోలేదు. ఆయన ఎక్కువ సమయం ధ్యానం మరియు పూజలో గడిపేవారు. అతను ఎవరితో చెడుగా ప్రవర్తించాడో వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకునేవాడు. త్వరలోనే సాధువు ప్రవచనం ఒక వారంలో నెరవేరబోతుంది. శిష్యుడు గురువును చివరిసారిగా చూసి ఆయన ఆశీస్సులు పొందుతామనుకున్నాడు. అతని ముందు చేరుకొని ఇలా అన్నాడు, గురూజీ, నా సమయం ముగిపోతుంది. దయచేసి నన్ను ఆశీర్వదించండి. నా ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి నాయనా. సరే, గత 7 రోజులు ఎలా గడిచాయో చెప్పు. నువ్వు ఇంతకు ముందులాగా ప్రజలపై కోపం తెచ్చుకుంటున్నావా? సాధువు ఆ ప్రశ్న అడిగాడు. లేదు, అసలు కాదు. నాకు బతకడానికి 7 రోజులే మిగిలి ఉన్నాయి. దాని పనికిరాని వాటి కోసం ఎలా వృధా చేయగలను? నేను అందరినీ ప్రేమగా చూశాను మరియు నేను బాధ పెట్టిన వారిని క్షమించమని కూడా అడిగాను అని శిష్యుడు వెంటనే చెప్పాడు. సాధువు నవ్వి, నా మంచి ప్రవర్తన రహస్యం ఇదే అన్నాడు. నేను ఎప్పుడైనా చనిపోవచ్చని నాకు తెలుసు కాబట్టి నేను అందరినీ ప్రేమగా చూస్తాను మరియు ఇదే నా మంచి ప్రవర్తన యొక్క రహస్యం. విత పాఠాన్ని నేర్పడానికి మాత్రమే సాధువు తనకు మరణ భయాన్ని చూపించాడని శిష్యుడు అర్థం చేసుకున్నాడు. వాస్తవానికి మనకు ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారం. 8వ రోజు సృష్టించబడలేదు. కాబట్టి మనం కూడా ఈ రోజు నుండి మరియు ఇప్పుడే మన ప్రవర్తనను మార్చుకోవడం ప్రారంభిద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.